ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 ట్రేడ్లో భాగంగా ఎలక్ట్రీషియన్ అనే ట్రేడ్ గురించి మనం ఆ సిలబస్ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈసారి ఈ ఇయర్ అయితే ఎలక్ట్రికల్ క్లాసెస్ తీసుకోవట్లేదు, బట్ ఆ ట్రేడ్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆ చాప్టర్స్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జాంపుల్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనే వివరాలు ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. టాపిక్లోకి వెళ్ళేదానికి ముందుగా మనకు తెలుసు ఏఎల్పి సిబిటి 2లో పార్ట్ బికి సంబంధించినంత వరకు మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ కూడా మనం 1 అవర్లో ఆన్సర్ చేయాలి. దీనికి మ్యాక్సిమం మార్క్స్ అనే ఉండదు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. 35% ఇస్ ద క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట. 35% వస్తే మనం ఆ ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టే. అప్రాక్సిమేట్గా 28 మార్క్స్ అనమాట. అంటే 28 రైట్ క్వశ్చన్స్ పెడితే మీరు ఆ ఎగ్జామ్ క్లియర్ అయిపోయినట్టే. అంతకన్నా అంటే నెగిటివ్ మార్క్స్కి ఎక్కువ టెంప్ట్ అవ్వకుండా ఉంటే మనకి సాలిడ్గా ఒక 40 క్వశ్చన్స్ వరకు మనం సాలిడ్గా పెట్టగలిగితే మనం ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నట్టే. బట్ ఏ ఇయర్ ఏ టాపిక్లో నుంచి అదే ఏ చాప్టర్ నుంచి ఇస్తారనేది మనకు తెలియదు. దానివల్ల ఏంటంటే మనకు తెలిసినంత వరకు మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేసుకోగలిగితే మనం సేఫ్ జోన్లో ఉంటాం. మరీ ఎక్కువ డెప్త్గా కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఈజీ నుంచి మీడియం వరకు ఉంటుంది. హార్డ్ క్వశ్చన్స్ 20% రావడానికి ఛాన్స్ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా మనకి ఒక 10 to 15 మార్క్స్ వరకు హార్డ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో మనం ఏం చూడాలి, ఇప్పుడు 10 to 15 క్వశ్చన్స్ హార్డ్ అని అనుకుంటే మనం 60 సాలిడ్గా ఈజీ కానీ మీడియం కానీ ఉంటాయి. 60 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం. 10 to 15 క్వశ్చన్స్ హార్డ్గా ఉంటాయి. పేపర్ చూసినట్టే కంగారు పడకూడదు, అది అందరికీ హార్డ్గానే ఉంటుంది. ఈ టఫ్గా వచ్చింది కదా ప్రాబ్లము, ఇది నాకు రాలేదు అని వరి అవసరం లేదు. ఎందుకంటే అవి ఖచ్చితంగా ఒక 20% వరకు ఉంటాయి. అప్రాక్సిమేట్గా 20% వరకు ఉంటాయి. అంటే 10 నుంచి 15 మార్క్స్ వరకు మనకు రానివే ఉంటాయి అని అనుకుని డిసైడ్ అవ్వాలి ట్రేడ్ వరకు. ఎందుకంటే ఆ ట్రేడ్లో మీకు 75 వచ్చినా ఒకటే, 28 మార్క్స్ వచ్చినా ఒకటే, ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి. సో ఏంటంటే మీరు ప్రిపేర్ అయినంత వరకు ఈజీ నుంచి మీడియం వరకు ప్రిపేర్ అవ్వండి. హార్డ్ వాటికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఎగ్జామ్కి ఇంకా 1 year వరకు టైం ఉంది అని అనుకుంటే మనకు పర్లేదు. ఎగ్జామ్కి మనకి 2 months అప్రాక్సిమేట్గా, లేదంటే 50 days వరకు టైం ఉంటుంది. సో ఈ టైంలో మనం ఇప్పుడు మరి అన్ని డెప్త్గా వెళ్ళి బేసిక్స్ నుంచి అన్నీ నేర్చుకొని అన్నీ కవర్ చేయాలంటే కష్టం. కాబట్టి ఉన్న టైంని ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఆ క్వశ్చన్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ముందుగా మనకి డీజీటీ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ సిలబస్ అంటే ఎలక్ట్రికల్ ఎవరైతే బీటెక్ ఎలక్ట్రికల్ ట్రిపుల్ చదివారో, లేకపోతే డిప్లొమా ట్రిపుల్ చదివారో, లేకపోతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనకి డీజీటీ వాళ్ళు ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్ కోసం డీజీటీ సైట్లో మనకి ఇచ్చిన సిలబస్ ఐటీఐ స్టాండర్డ్ సిలబస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఏదైతే ఉందో ఐటీఐలో అది మనకు బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ అడగడం జరుగుతుంది. సో అందులో ఉన్న చాప్టర్స్ని మనకి ఏ టాపిక్స్ ఎలా ఉన్నది అనేది ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే అది కొంచెం ఎక్కువ లెంతీగా ఉంది, అంటే ప్రాక్టికల్ ట్రేడ్ కలిపి ఉన్నది కాబట్టి కొంచెం స్టూడెంట్స్కి ఇబ్బంది అవుద్ది. దాన్ని మనం ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనం ఒక 9 చాప్టర్స్ లాగా డివైడ్ చేయడం జరిగిందన్నమాట. ఆ 9 చాప్టర్స్లో ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ టూల్స్ అనమాట. ఇది బేసిక్గా ఈ సేఫ్టీ అనే టాపిక్ వచ్చేటప్పటికి ఎవ్రీ ట్రేడ్ అంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, లేకపోతే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇలా ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ అన్ని ట్రేడ్స్కి కూడా ఫస్ట్ చాప్టర్ సేఫ్టీ ఉంటుందన్నమాట. సేఫ్టీ ఏంటంటే మరి ఇండస్ట్రీలోకి వచ్చారు, ప్రికాషన్స్ ఏంటి, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేదా పవర్ అంటే కరెంటుతో డీల్ చేసే ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లనే సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో మనకి ఫస్ట్ చాప్టర్ సేఫ్టీతోనే స్టార్ట్ చేస్తారు. సో ఇందులో నుంచి మనకి జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ ఇయర్ మనకి 2025లో మనకి సిబిటి 2 జరిగింది కాబట్టి ఆ ఎగ్జామ్లో అంటే ఒక షిఫ్ట్ పేపర్ తీసుకొని డిస్కస్ చేద్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ టూల్స్లో వచ్చేటప్పటికి ట్రేడ్ ఓవర్వ్యూ, స్కోప్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఓవర్వ్యూ అంటే దాని గురించి ఏంటి అనేది ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా మనకు కావాల్స్తే నిమీ బుక్స్లో ఉంటుంది.
నేను అప్పటికి ఏ ట్రేడ్ అయినా చెప్తాను, నిమ్మీ బుక్స్ ఫాలో అవ్వమని చెప్తాను. అది ఏ ట్రేడ్ అయినా, అంటే ఫిట్టర్ ట్రేడ్, డీజిల్ మెకానిక్, హీట్ ఇంజన్ కానీ, లేకపోతే హీట్ ఇంజన్ దొరకపోవచ్చు, బట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆర్ఏసి, లేకపోతే ఎంఎంవి, మిల్ రైట్, ఏవైనా కానీ దొరికినంత వరకు నిమ్మీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే నిమ్మీ టెక్స్ట్ బుక్స్లో నుంచి మ్యాక్సిమం కవర్ అయింది. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వరకు తీసుకుంటే మనకి ఏదైతే డీజీటీ సిలబస్ ఉందో ఆ సిలబస్లో నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ ఏది కూడా రాలా. మ్యాక్సిమం 75 క్వశ్చన్స్కి 73 క్వశ్చన్స్ వరకు సిలబస్లో నుంచి వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే అసలు ఈ సిలబస్లో దీని గురించి చూద్దాం సార్, డీటెయిల్గా ఏంటని చూద్దాం సార్. సేఫ్టీ రూల్స్. ఈ సేఫ్టీ రూల్స్ సైన్స్ అనేది, సైన్ అంటే సంజ్ఞ, అంటే దాని సింబల్స్ అనమాట. హజార్డ్ ఐడెంటిఫికేషన్, ప్రమాదం గుర్తించడం, ఇవన్నీ కూడా మనకి ఈ ఫస్ట్ చాప్టర్లో కవర్ అవుతుంది. ఫైర్ సేఫ్టీ, ఇవి మనకి ట్రేడ్ వైజ్ డివైడ్ అవుతుంది. అంటే ఫిట్టర్కి, ఎలక్ట్రీషియన్కి కొంత టాపిక్స్ వరకు ఇది కూడా కవర్ అవుతుంది, ఈ టాపిక్స్ కూడా కవర్ అవుతుంది. బట్ కొంతవరకు వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా ఎలక్ట్రీషియన్కి సంబంధించినంత వరకే ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ఎయిడ్ అనేది అందరికీ కలిపే ఉంటుంది, అంటే అన్ని ట్రేడ్స్కి కలిపి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది. బట్ ఎక్స్క్లూజివ్గా మీకు ఎక్కడన్నా సిలబస్ కానీ దొరికితే, నిమ్మీ టెక్స్ట్ బుక్ కాకుండా ఎక్కడైనా దొరికితే ఈ సిలబస్ ప్రకారం మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇందులో వేస్ట్ మేనేజ్మెంట్, స్టాండర్డ్స్, ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో. ఇవన్నీ కూడా ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ నెట్వర్క్ లాస్. నెట్వర్క్ లాస్ వచ్చేటప్పటికి మనకి కిర్చాఫ్స్ లాస్ ఉన్నాయి కదా, కిర్చాఫ్స్ లా అని కూడా అంటాం. ఇందులో నుంచి ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే దానికి థియరిటికల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఒకసారి సిలబస్ అంతా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. ఇది ఫస్ట్ చాప్టర్. ఇది సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి ఇందులో ఏంటంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ గురించి, కోర్ లాస్, రెసిస్టెన్స్ లాస్, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిజం, కెపాసిటర్, ఏసీ ఫండమెంటల్స్. ఇవి వచ్చేటప్పటికి మనకి కొంతవరకు మీరు ఇప్పుడు మనం పాత ఈ సెకండ్ చాప్టర్ చూసుకున్నా మనకి బేసిక్ సైన్స్లో మీకు కొంతవరకు కవర్ చేసుకుని ఉండొచ్చు. లేదంటే జనరల్ సైన్స్లో పార్ట్ ఏ కదా, ఫస్ట్ ఏఎల్పి సిబిటి 1 స్టేజ్లో ఎలక్ట్రికల్ కొంచెం కవర్ చేసి ఉంటారు, అందులో కూడా ఇందులో కవర్ చేసి ఉంటారు మీరు. సో ఈ చాప్టర్ వరకు మీకు ఐడియా ఉండి ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిజం కూడా మీకు పార్ట్ ఏలో ఏఎల్పి సిబిటి 1లో మీకు ఉంది, అక్కడ కూడా కవర్ చేస్తుంటారు, దాన్ని కొంచెం బ్రషప్ చేసుకోండి. బట్ ఇక్కడ అడిగే క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు దానిలో మీకు ప్రవేశం ఉంది, అంటే మీకు దాని మీద ఐడియా ఉంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది చాప్టర్స్ అన్ని చదువుకోవడానికి. వేరే అదర్ ట్రేడ్స్తో పోలిస్తే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఎవరితో ఉన్నారో వాళ్ళకి బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ జనరల్ సైన్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్నది సబ్జెక్ట్ ఫెమిలియర్గా ఉంటుంది, కొంచెం తెలిసిన సబ్జెక్ట్లా ఉంటుంది, దానివల్ల ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఈ థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిజం, కెపాసిటర్, ఏసీ ఫండమెంటల్స్. మ్యాగ్నెటిజం అంటే మీరు ఆల్రెడీ తెలుసు, మీరు ఒకసారి చూసుకున్నారు. ఎలక్ట్రోస్టాటిక్స్, కెపాసిటర్ గురించి, వాటి గురించి అడుగుతారు. నెక్స్ట్ ఏసీ ఫండమెంటల్స్ అంటే ఇవి కూడా మనకి ఆర్ఎంఎస్ యావరేజ్ ఉన్నాయి కదా, అవన్నీ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ చాప్టర్ సెల్స్ అండ్ బ్యాటరీస్ అండ్ సోలార్ ఎనర్జీ. ఇది చాలా వరకు థియరిటికల్గానే ఉంటుంది. అంటే దీనికి ఏం ప్రాబ్లమేటిక్స్ ఏమి ఉండవు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అంతా థియరిటికల్గానే ఉంటుంది. యాసిడ్ బ్యాటరీ గురించి, లేకపోతే దాని కెమికల్ ఫార్ములా గురించి అడుగుతారు. లేకపోతే సల్ఫ్యూరిక్ యాసిడ్ మీద క్వశ్చన్స్ కానీ, లెడ్ అదే మన పీబీ ఉంది కదా, దాని మీద క్వశ్చన్స్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి థియరిటికల్గా ఇది ఈజీగానే చదవచ్చు. వేరే ఇది చూసుకుంటే మీకు ఏసీ ఫండమెంటల్స్ అనేటప్పటికి బేసిక్గా మీరు ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ క్లియర్గా చదివేసి ఉంటే మీకు అది ఈజీగానే ఉంటుంది, లేకపోతే కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. ఓకే, బట్ ఏంటంటే మీకు ఈ ఆర్ఎంఎస్ వెలాసిటీ, లేదంటే మనకి సిరీస్ ప్యారలల్, ఏంటంటే ఈ గ్రూపింగ్ అట్లా కెపాసిటర్, ఇవన్నిట్లో ఏమన్నా చిన్న మైన్యూట్ న్యూమరికల్స్ ఇవ్వచ్చు, అంటే కొంచెం చిన్న ప్రాబ్లమేటిక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైరింగ్, ప్రొటెక్షన్ అండ్ ఇన్స్టలేషన్, దీని మీద ఉన్నాయి. వైరింగ్ రూల్స్ అంటే ఏంటి, ఇండియన్ రూల్స్లో ఎలా ఉన్నాయి, రూల్స్ ఏమున్నాయి అని బేసిక్, ఇవన్నీ కూడా థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం వచ్చేటప్పటికి. దీని తర్వాత ఇందులో కొంచెం ఎస్టిమేషన్ వచ్చేటప్పటికి ఇందులో మీకు ఇది ఉంది కదా, ఈ ఎస్టిమేషన్లో నుంచి ప్రాబ్లం అదే న్యూమరికల్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ దానికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని ఎస్టిమేషన్ అన్నది ఇంజనీరింగ్లో అయితే పెద్ద చాప్టర్, చాలా పెద్ద చాప్టర్. బట్ ఇక్కడ జస్ట్ లోడ్ క్యాలిక్యులేషన్, లేకపోతే కేబుల్ సీజింగ్, ఏదైనా థియరిటికల్ ఇస్తే చదువుకోండి, దాని గురించి డీప్గా వెళ్ళిపోయి టైం అంతా వేస్ట్ చేసుకోకండి ఇక్కడ వరకు అయితే.
ఎర్తింగ్ అనేది ఇది కూడా థియరిటికలే. ఎర్తింగ్ ఈజీగానే ఉంటుంది. ఎర్తింగ్ గురించి దాని గురించి ఉంటుంది. ఇల్యూమినేషన్స్ అంటే ఇది కూడా మనకి మీరు లైట్ చదువుంటే లైట్ ఉంది కదా, మనకి జనరల్ సైన్స్లో లైట్ అని ఉంటుంది, ఒక టాపిక్ ఉంటుంది. అందులో కొంచెం ఫెమిలియర్గా ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే బేసిక్స్ ఎవరికి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఆల్రెడీ మీకు తెలుసుంటే ఒక ఐడియా ఉంటుంది, ఎనఫ్ సరిపోద్ది. బట్ ఎలా ఒకసారి పార్ట్ పిని ఎలాగ ఒకసారి చెయ్యాలి, ఎలాగ అటెంప్ట్ చేయాలి అనేది తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డొమెస్టిక్ అప్లయన్సెస్. దీని గురించి ఇది కూడా ఒక చాప్టర్. ఇది కూడా మనకి అంటే మనకి మెజరింగ్ ఉన్నాయి కదా, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వాటి గురించి కూడా మనం ఇది డిస్కస్ చేస్తారు ఈ టాపిక్స్లో. ఇది ఏం లేదు, జస్ట్ ఏదైనా ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మనకి మెగ్గార్ కానీ లేదంటే ఇలా సంథింగ్ ఏదైనా యామ్మీటర్ కానీ వోల్ట్మీటర్ కానీ ఇలాంటి ఇచ్చి దాన్ని అడగచ్చు, ఈజీగా అడగాలనుకుంటే. ఓకే, అంతకుమించి ఎక్కువ డీప్గా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఏమి ఉండవు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్స్, డీసీ మెషిన్స్ అన్నమాట. దీనిలో నుంచి కూడా మనకి బాగానే వస్తాయి క్వశ్చన్స్. ఈ టాపిక్స్ కూడా డీసీ జనరేటర్స్ ఎలా పనిచేస్తుంది, డీసీ మోటార్స్ ఎలా వర్క్ చేస్తుంది, దానికి బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసీ మిషన్స్, ఏసీ మిషన్ వైండింగ్ ఇందులో నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మీకు సిలబస్ అంతా చెప్పడం జరిగింది ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే మనం ఈ సిలబస్ అంతా ఇంకో చాప్టర్ ఉంది, 9th చాప్టర్, అది కూడా ఒకసారి చూసేద్దాం. చూసాక మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది 9th చాప్టర్ డిజైన్ అలా దీని అన్నింటిని తీసుకొని చెప్పడం జరిగింది. ఇందులో లాస్ట్ వచ్చేటప్పటికి ఈవీ వెహికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటుంది, ఈవీ ఉన్నది. ఇది దీని నుంచి వన్ బిట్ వస్తే వచ్చే ఛాన్సెస్ ఉంది. మొత్తం వచ్చేదంతా మోడర్నైజేషన్ కాబట్టి ఒక ఛాన్స్ థియరిటికల్ బిట్ ఒకటి రావచ్చు. ఓకే, ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ఇందులో. దాని తర్వాత డిజిటల్ పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ క్యాబినెట్స్, యూపీఎస్, జనరేషన్, ఇవన్నీ కూడా నార్మల్ అంటే మనకి జనరల్గా ఇండస్ట్రీలో అవసరం ఏమున్నాయో అవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం ఒకసారి సిలబస్ అంతా చూసిన తర్వాత మనకి 2025లో ఎగ్జామ్లో ఏం అడిగారు అనేది ఒకసారి చూద్దాం. అంటే అందులో ఒక షిఫ్ట్లో పేపర్ తీసుకొని దానిలో మనం ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఒకసారి చూసాం. 75 క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ వరకు ఏ చాప్టర్ నుంచి అడిగారు అనేది ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. అది ఒకసారి మనం చూద్దాం. ఇందులో మనం తీసుకుంటే ఫస్ట్ మనకి డీజీటీ సిలబస్లోని చాప్టర్స్ని మనం ఆ చాప్టర్లో నుంచి చూస్తే, వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం మనం టాలీ చేసి చూస్తే మనకి ఎలక్ట్రికల్ మిషన్స్లో నుంచి, డీసీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్లో నుంచి మనకి దాదాపుగా 14 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఒక షిఫ్ట్ అనాలిసిస్. ఇది ఒక షిఫ్ట్ అంటే ఇలాగే రకరకాల షిఫ్ట్స్ ఉన్నాయి. అందులో ఒక షిఫ్ట్ని తీసుకొని మనం అనాలిసిస్ చేసాం. అప్రాక్సిమేట్గా అలాగే ఉండొచ్చు, అంటే అటు ఇటుగా కొన్ని ఉండొచ్చు, అంటే ఒక చాప్టర్ ఎక్కువ ఉండవచ్చు, ఒక చాప్టర్ తక్కువ అడగచ్చు. బట్ ఇలాగ ఈ 14 క్వశ్చన్స్, ఇది ఎలక్ట్రికల్ మిషన్స్లో నుంచి 14 క్వశ్చన్స్ అడిగారు కదా అని ఎగ్జాక్ట్గా అదే చదివి కొన్ని టాపిక్స్ వదిలేసే ప్రయత్నాలు చేయొద్దు. బట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటని తెలుసుకోండి, ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే మీరు ఒక స్కెచ్ చేసుకోవడానికి, ఒక ప్లాన్ చేసుకోవడానికి ఎలాగ యూజ్ అవుతుంది అనేది సరే చూసుకోండి. బేసిక్ అనాలిసిస్ అంటే బేసిక్గా ఏమీ తెలియని జీరో నుంచి స్టార్ట్ చేసే కన్నా ఇందులో నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, దీని మీద అవేర్ ఉంటే దాన్ని మనం ఈజీగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి అవుతుంది. సో ఆ విధంగా ఎలక్ట్రికల్ మిషన్స్లో నుంచి మనకి 14 క్వశ్చన్స్ రావడం జరిగింది. టాపిక్స్ ఇందాక మనం సిలబస్ అంతా చూసాం. ఇప్పుడు ఏంటంటే టాపిక్స్ వైజ్ మనం చూద్దాం. ఇందులో నుంచి OC/SC అంటే ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ దగ్గర నుంచి వేరియబుల్ లాసెస్, నెక్స్ట్ టర్న్స్ రేషియో క్యాలిక్యులేషన్, టర్న్స్ రేషియో ఉంటుంది కదా, టర్న్స్ ఎన్ని ఉన్న రేషియో ఉంటుంది, ఆ రేషియో క్యాలిక్యులేషన్ నుంచి డీసీ జనరేటర్ ఆర్మేచర్ కాయిల్, అదే డీసీ జనరేటర్ ఆర్మేచర్ నుంచి క్వశ్చన్స్ వచ్చింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ మోటార్ మెయింటెనెన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ లాగా అనమాట. ఓకే, ఇవి 14 క్వశ్చన్స్ ఇందులో కవర్ అయ్యాయి. ఈ క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఫస్ట్ అసలు ఎలా వచ్చిందో ఓవరాల్గా చూసి దాన్ని అంటే డెప్త్గా వెళ్దాం సార్. దాని తర్వాత 75 క్వశ్చన్స్లోనే ఇందులో ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి దాదాపుగా మనకి 8 మార్క్స్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. మనం ఏదైతే అనాలిసిస్ చేసామో ఆ షిఫ్ట్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి వచ్చింది. అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ బేసిక్ సైన్స్, అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది కదా, అందులో అడగాల్సిన క్వశ్చన్స్ యాక్చువల్గా అందులో అడగచ్చు. బట్ ఏంటంటే ఇందులో అడగడం జరిగింది. సో ఇప్పుడు మనం దీనిలో కూడా ప్రిపేర్ అవ్వడం, ఇందులో ట్రేడ్లోని ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ప్రిపేర్ అయ్యి ఉంటే అది ఎక్కడ అడిగినా కానీ రాసేయచ్చు. అంటే ఇందులో అడగడమే, ట్రేడ్లో అడిగారు అంటే
లేకపోతే అందులో అడిగారా అనే కాదు, మనం ఎలాగ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్లోకి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా షీట్ డెసిగ్నేషన్స్ అంటే A0 నుంచి A4 వరకు ఉన్నాయి కదా, దాని నెంబర్స్ ఇచ్చారు, అది ఆర్డర్స్ అడిగారు అనమాట. ఓకే, దాని తర్వాత పెన్సిల్స్ రేటింగ్, పెన్సిల్స్ ఉన్నాయి కదా, H నుంచి మనం B, 2B, H ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి రేటింగ్స్ అడిగారు. దాని గురించి ఒక క్వశ్చన్ వచ్చింది దాని మీద నుంచి. దాని తర్వాత T² బ్లేడ్ ఉంది కదా, మనకి T² అంటాం కదా, మినీ డ్రాఫ్టర్ లాగా T² వాడతాం. ఆ బ్లేడ్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత దాని సింగిల్ స్ట్రోకు, ఓకే, ఇలా లెటరింగ్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్, అందులోంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చెప్పేటప్పటికి ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వండి, టెక్స్ట్ బుక్ సరిపోతుంది. ఒకవేళ మనకి ఈ ప్లేలిస్ట్లోనే మన వీడియోస్లోనే ఒకటి ఉంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి వెరీ ఫస్ట్ వీడియో చేసాం. ఆ 1 hour ఉంటుంది అప్రాక్సిమేట్గా. అంటే ఇప్పుడు డిజిటల్ బోర్డు లేకముందు స్టార్టింగ్లో చేసిన వీడియో అనమాట. అది 2 hours క్లాస్ అటెస్ట్ వచ్చి చెప్పడం జరిగింది. బట్ 2 hours క్లాస్ పెట్టడం కష్టమని దాన్ని ట్రిమ్ చేసి 1 hour చేశారు. ఆ 1 hour క్లాస్ ఉంటే దాదాపుగా మనకి 8 marks కూడా ఆ 1 hour క్లాస్ సరిపోతుంది అప్రాక్సిమేట్గా. అంటే అందులో ఫస్ట్ 2-3 చాప్టర్స్ చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ 2-3 చాప్టర్సే చెప్పాం. బట్ మ్యాక్సిమం ఇందులో అడిగింది షీట్ డిజైనింగ్స్ గురించి చెప్పాము, పెన్సిల్ గురించి చెప్పాము, T² గురించి చెప్పాము. ఓకే, లెటరింగ్ వరకు అందులో డిస్కస్ చేయలేదు. బట్ ఇందులో 3 టాపిక్స్ చెప్పడం జరిగింది. అదే కాకుండా బేసిక్గా మనం ఏదైతే మనం వాడతామో, మన ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడతామో ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్లో చెక్ చేయండి, ఉంటుంది అందులో ఒకసారి. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి వైరింగ్ ప్రొటెక్షన్ అండ్ యాక్సెసరీస్, ఈ టాపిక్ నుంచి మనకి 8 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇది ఒక చాప్టర్లా తీసుకుంటే ఇందులో నుంచి 8 క్వశ్చన్స్ దారి ఉంది. ఇది CTS బ్యాటన్ వైరింగ్, MCCB షంట్ రిలీజ్, టెంపరరీ వైరింగ్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్యూజెస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్, దీని నుంచి క్వశ్చన్స్ వచ్చాయి మనకి. దాని తర్వాత AC ఫండమెంటల్స్ అండ్ 3-phase సిస్టమ్ నుంచి దాదాపుగా 9 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఈ చాప్టర్ వైజ్. ఓకే, ఫేజ్ యాంగిల్స్, 3-phase న్యూట్రల్, ఇవన్నిటి గురించి మనకి దాదాపుగా 9 క్వశ్చన్స్ రావడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్గా మనకి ఎంత అయింది, 14 + 8 + 8 దాదాపుగా ఇక్కడికే 30 అయిపోయింది. మనకి 30 అయిపోయింది. 39 మార్క్స్ ఈ టాపిక్స్లో 39 మార్క్స్ వచ్చాయి మనకి. ఓకే, అలా అని చెప్పి ఈ టాపిక్సే వస్తాయి, మిగిలిన టాపిక్స్ వదిలేద్దామని అలా చేయకండి. ఏది ఇంపార్టెంట్ అనేది మన టైం ప్రకారం ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసామంటే తర్వాత కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అనేది లాస్ట్లో కవర్ చేసుకోవచ్చు. ఏది చదివినా కానీ మీకు రివిజన్ అనేది పక్కాగా ఉండాలి. రివిజన్ కనీసం 2-3 రివిజన్స్ ఉండాలి. దానికి ముందు MCQs అన్ని చేసి ఉండాలి. నెక్స్ట్ ఆల్టర్నేటర్స్ అండ్ సింక్రోనస్ మోటార్స్ నుంచి 5 క్వశ్చన్స్ జరిగింది. అందులో ఇవి వచ్చింది పోల్ క్యాలిక్యులేషన్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ, సైకిల్స్ పర్ రెవల్యూషన్స్ అండ్ సింక్రోనస్ నేచర్ అండ్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ గురించి రావడం జరిగింది. దాని తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత ఎర్తింగ్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. దాని తర్వాత ట్రేడ్ రూల్స్, అలైడ్ ట్రయల్స్ గురించి 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇవి మనకి పంచ్ టైప్స్ అంటే మనకి వర్క్షాప్ ఫిట్టింగ్లో ఉంటుంది. మనకి బేసిక్ ఫిట్టింగ్ ఉంది కదా, దాంట్లో వస్తుంది ఈ పంచ్ టైప్స్, విట్నెస్ మార్క్స్, హ్యామర్, రివిటింగ్, బ్రేజ్ జాయింట్స్, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఫిట్టింగ్ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి. ఒకవేళ కావాల్స్తే మనకి ఇందులో ఫిట్టింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆ క్లాసెస్లో ఒకసారి మీరు చూస్తే వీటి కొంతవరకు కవర్ అవుతుంది. అంతా చెప్పలేను, కొంతవరకు కవర్ అవుతుంది. దాని తర్వాత సేఫ్టీ అండ్ వర్క్షాప్ సైన్స్ అని చెప్పుకున్నాం కదా, దాని గురించి మనకి దాదాపుగా 11 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మనం ఒకసారి పేపర్ చూస్తే మనకి 75 క్వశ్చన్స్కి దాదాపుగా 71 క్వశ్చన్స్ వరకు మనం ఏ చాప్టర్ నుంచి వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇవి అప్రాక్సిమేట్గా అంటే దగ్గరగా ఉన్నంత వరకు చెప్పడం జరిగింది. మనం ఒక రఫ్ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది అనమాట. దీనివల్ల మనకి స్టూడెంట్స్కి ఏ చాప్టర్స్ ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఎలా చదవచ్చు, అసలు డివైడ్ చేసుకొని ఎలాగని పేపర్ ఒకసారి చూస్తే ఆ పేపర్ అంతా మనకి అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అది ఏ చాప్టర్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు అర్థమవుతుంది. బట్ స్టార్టింగ్ ఫస్ట్ సారి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఇది చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఇదంతా చూసాం కదా, కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ లాస్ట్ టైం ఇచ్చిన 2025 ఇచ్చిన క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూద్దాం. మనం అనుకున్నాం కదా 2025 ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ALP CBT 2లో పార్ట్ Bలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఒక షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ అంటే ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అని ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఆన్సర్ క్వశ్చన్ ఇస్తున్నాం. ఆన్సర్ ఏంటంటే
ఆన్సర్ బోల్డ్లో ఇవ్వడం జరిగింది, ఆన్సర్ ఇలా ఉంటుంది, దాన్ని బోల్డ్లో ఇస్తుందని ఆన్సర్ అని చెప్పుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అది ఆర్డర్ వేరీ అవుతుంది, ఆర్డర్ మారచ్చు. బట్ ఏంటంటే ఇందాక మనం చూసుకున్నాం కదా 14 క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చాయి, సేఫ్టీలో నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. 75కి దాదాపుగా మనం 30+ క్వశ్చన్స్ ఒకసారి ఈ క్లాస్లో చూద్దాం. వాట్ డస్ ద పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇన్వాల్వ్? ఫస్ట్ ఇందులో క్వశ్చన్స్ అడిగారు. జనరేషన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద లైట్ ఎనర్జీ, కన్వర్షన్ ఆఫ్ మెకానికల్ స్ట్రెస్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ, కన్వర్షన్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ, కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇందులో ఆన్సర్ వచ్చేటప్పటికి కన్వర్షన్ ఆఫ్ మెకానికల్ స్ట్రెస్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫస్ట్ అది ఇలా అడిగారు. అంటే దీన్ని బట్టి మనం మన ఉద్దేశం ఏంటంటే చెప్పడం ద లెవెల్ ఆఫ్ అదే స్టాండర్డ్స్ అనమాట. అంటే ఏ స్టాండర్డ్స్లో ఉన్నది లెవెల్, ఏ స్టాండర్డ్స్లో అడుగుతున్నారు. ఎగ్జామ్లో మొత్తం మనకి థియరిటికల్ క్వశ్చన్స్ వస్తున్నాయా, లేదా ప్రాబ్లమేటిక్ వస్తున్నాయా, లేకపోతే ఈజీగా వస్తున్నాయా, హార్డ్గా వస్తున్నాయా, మీడియంగా వస్తున్నాయా అనేది ఒక ఐడియా వస్తుంది. దాని గురించి మనం ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద బ్రేజ్డ్ జాయింట్ షోన్ బిలో. ఇమేజ్ ఇచ్చారు, బట్ మనం ఇక్కడ ఇమేజ్ తీయలేదు. యాక్చువల్గా అది ఎలా ఉందంటే ఇమేజ్ ఓవర్లాపింగ్ ప్లేట్స్లా ఉంది అలాగా. సో అది ఆ ఇమేజ్ ఇక్కడ మనం డౌన్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఇక్కడ సింపుల్ ల్యాప్, జాగిల్ ల్యాప్, బట్టెడ్ ల్యాప్, స్ట్రాప్డ్ ల్యాప్ అని అడిగారు. అంటే అది యాక్చువల్గా అది ఇలాగ ఓవర్లాపింగ్ ఉంది, ప్లేట్స్ మీద ఓవర్లాపింగ్ ఉంది, దాన్ని జాగిల్ ల్యాప్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ వుడెన్ మ్యాలెట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ ఆఫ్ వర్క్ సచ్ యాజ్ ఫ్లాటనింగ్ అండ్ బెండింగ్ అని అడిగారు అనమాట. ఓకే, దీని ఆన్సర్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ వుడెన్ మ్యాలెట్స్. ఓకే, ఈ విధంగా ఉంటుంది స్టాండర్డ్ వుడెన్ మ్యాలెట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ హ్యామర్ హెడ్ యూజ్డ్ ఫర్ షేపింగ్ అండ్ ఫార్మింగ్ వర్క్ లైక్ రివిటింగ్ అండ్ బెండింగ్ అని అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే దీనిది పీన్ అనమాట. పీన్ అంటాం కదా, అది పీన్. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇది వరకు కావాల్స్తే మన వీడియోలో ఉంది ఆల్రెడీ. ఇది ఫిట్టింగ్లో లేదా డీజిల్ మెకానిక్లో డిస్కస్ చేసాం, కొన్ని మెకానికల్ రిలేటెడ్. ఇది కూడా ఉంది, ఈ క్వశ్చన్ అందులో వస్తుంది. అంటే హ్యామర్స్ గురించి ఒకటి ఉంది, అది ఒకసారి చూడండి, అందులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ ఎ మిషన్ హ్యాస్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ 80%, ఇట్ మీన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ద మెషిన్ లాసెస్ 20% ఆఫ్ ద ఇన్పుట్. వెరీ బేసిక్గా అడిగాడు క్వశ్చన్, ఇది ఈజీగానే అడిగారు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ డ్రాయింగ్. దీనిలో మనం చెప్పుకున్నాం కదా, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో దాదాపుగా మనకి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. 8 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. ఓకే, అందులో సమ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఏం కవర్ అయిందంటే కవర్స్ టెక్నికల్ డ్రాయింగ్ స్టాండర్డ్స్, టూల్స్, లెటరింగ్ యాజ్ పర్ బిఎస్. దీనిలో నుంచి మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. ఓకే, టూల్స్ గురించి, లెటరింగ్, నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా డ్రాయింగ్ షీట్స్ గురించి కూడా అడగడం జరిగింది. పెన్సిల్స్ ఆర్ రేటెడ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ బేస్డ్ ఆన్ ద, ఎలా పెన్సిల్స్ ఉంటాయి ఏ విధంగా బేస్ చేస్తారు అని అడిగారు. అది హార్డ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ద లెడ్, హెచ్బి అని అంటాం కదా, 2B 2H అంటాం కదా, దాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వాట్ మ్యాచ్ ద కరెక్ట్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ట్రిమ్డ్ సైజ్ ఆఫ్ ద షీట్స్. 2 రకాలు ఉంటుంది, ట్రిమ్డ్ ఉంటుంది, అన్ట్రిమ్డ్ ఉంటుంది, 2 రకాల షీట్స్ ఉంటాయి. ఇది ఒకవేళ డౌట్ ఉంటే డ్రాయింగ్ గురించి మనం ఆల్రెడీ క్లాస్ చెప్పాము, ఒకసారి మనకి వెళ్తే లిస్ట్లో మన పాత వీడియోస్లో చూస్తే ఉంటుంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని, అందులో ఇది కవర్ అయి ఉంటుంది. ఒకసారి ఆ సైజెస్ గురించి A0, A1, A2, A3 సైజెస్ ఏంటి అనేది మనం ఇవ్వడం జరిగింది. ఓకే, దాని గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అబౌట్ ద ప్రొట్రాక్టర్ గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటి అని అన్నారు అనమాట. ఇక్కడ యాక్చువల్గా నైదర్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇది ఆన్సర్ అనమాట. ఏ ప్రొట్రాక్టర్ కెన్ బి యూజ్డ్ టు మెజరింగ్ యాంగిల్స్ ఆన్ ద బోత్ సైడ్స్ అని అన్నాడు అనమాట. ఓకే, ఓన్లీ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నైదర్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఓన్లీ స్టేట్మెంట్ 1 is ట్రూ. అంటే స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటే ఒక్క స్టేట్మెంటే కరెక్ట్ అందులో. ఓకే, ఒక స్టేట్మెంటే కరెక్ట్, బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కాదు, అందుకని అంటే 1 ఇచ్చారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఏ సింగిల్ స్ట్రోక్ మీన్స్ దట్. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో సింగిల్ స్ట్రోక్ అంటే ఏంటి అని అడిగారు. ఓకే, దీని ఆన్సర్ వచ్చేటప్పటికి థిక్నెస్ ఆఫ్ ద లైన్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ 1 స్ట్రోక్ ఆఫ్ ద పెన్సిల్. అంటే ఇలా సపోజ్ ఇలా పెట్టాము, ఇలాగ డ్రాఫ్టర్కి ఇచ్చాము, సింగిల్ స్ట్రోక్ అంటే ఇలా గీయడాన్ని సింగిల్ స్ట్రోక్ అంటాం. దాని మీద మళ్ళీ ఇంకోటి థిక్ గీస్తే అంటే కన్స్ట్రక్షన్స్ లైన్ అన్నీ కూడా సింగిల్ స్ట్రోక్ వస్తుంది. అదే చెప్పాలనుకుంటున్నాడు. వాట్ ఈస్ ద బ్లేడ్ లెంత్ ఆఫ్ ద T²
యాజ్ పర్ ద ఐఎస్ కోడ్ అని ఇచ్చాడు. ఇవన్నీ స్టాండర్డ్ నెంబర్స్, ఇవన్నీ 1000 mm అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి థర్డ్ చాప్టర్ తీసుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఏసీ ఫండమెంటల్స్ నుంచి ఇందులో మనం ఏం అడిగాడు, కెపాసిటెన్స్ గురించి, రెసిస్టెన్స్ గురించి అడిగారు. ఆర్ఎల్సీ సర్క్యూట్స్, 3 phase సిస్టమ్స్ గురించి కూడా అడగడం జరిగింది. ఇన్ ఎ బ్యాలెన్స్డ్ 3 phase సిస్టమ్ ద ఫేజ్ యాంగిల్స్ బిట్వీన్ ద లైన్ టు లైన్ వోల్టేజెస్ ఆర్ అప్రాక్సిమేట్గా ఇవన్నమాట. ఆన్సర్ వచ్చి 120 degrees. వాట్ హ్యాపెన్స్ అంటే మీకు స్టాండర్డ్ అర్థమవుతుందని మనకు ఒకసారి చెప్పడం జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ టు ద ఇండక్టివ్ రియాక్టెన్స్ వెన్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ఏమవుతుంది అంటే, ఇది స్టేట్మెంట్స్ మనం తెలుసుకోవాలంటే మనం ఒకసారి అది దాని రిలేషన్స్ అన్ని తెలుసుకుంటే తెలుస్తుంది అనమాట. ఇన్ ప్యారలల్ గ్రూపింగ్ ఆఫ్ ద కెపాసిటర్స్ వాట్ హ్యాపెన్స్ టు ద టోటల్ కెపాసిటెన్స్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి ఇట్ ఇంక్రీజెస్. నెక్స్ట్ వైరింగ్ సిస్టమ్ అండ్ ప్రొటెక్షన్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవి ఏం అడిగారు, డొమెస్టిక్ ఇండస్ట్రియల్ వైరింగ్, సర్క్యూట్ ప్రొటెక్షన్ డివైసెస్ లైక్ ఫ్యూజెస్, ఎంసీసీబీస్ గురించి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. అవి ఏంటంటే వాట్ ఆర్ ద అనదర్ నేమ్ ఆఫ్ సిటిఎస్ వైరింగ్ అని అన్నాడు. సిటిఎస్ వైరింగ్కి ఇంకొక పేరు ఏంటంటే బ్యాటన్ వైరింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ డిటర్మైన్స్ ద అప్రోప్రియేట్ కరెంట్ రేటింగ్ ఆఫ్ ద ఫ్యూజ్ ఇన్ అ సర్క్యూట్ అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ద స్మాలెస్ట్ కేబుల్ రేటింగ్ ఇన్ ద సర్క్యూట్. ఇది కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాని తర్వాత షంట్ రిలీజ్ ఇన్ ఎంసీబీ అన్నాడు. ఎంసీసీబీ ఈజ్ కామన్లీ యూజ్డ్ అని అన్నాడు. రిమోట్ ట్రిప్పింగ్ ఆఫ్ ద ఎంసీసీబీ దీని ఆన్సర్ వచ్చి. ఓకే, ఇలాంటి చాలా ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని. మీరు చూస్తే చాలా ఈజీగా ఉన్నాయి, లేకపోతే కొంచెం మీడియంగా ఉన్నాయి. అంటే హార్డ్ క్వశ్చన్స్ అనేవి ఏం లేవు. బట్ టాపిక్ వైడ్గా ఉంది కాబట్టి ఎక్కువ కవర్ చేసుకుంటే సరిపోతుంది. విచ్ టైప్ ఆఫ్ వైరింగ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ టెంపరీ ఇన్స్టలేషన్? టెంపరీ ఇన్స్టలేషన్కే, అంటే పర్మనెంట్ కాదు, దాన్ని మళ్ళీ తీసేస్తాం. అంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేస్తాం. దానికి ఏం వాడతాం, క్లీట్ వైరింగ్ ఇస్ బెస్ట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 5th చాప్టర్ ఎర్తింగ్ మెజర్మెంట్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవి ఏంటంటే రెసిస్టెన్స్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్ టూల్స్లో నుంచి వచ్చాయి అన్నమాట. ఓకే, రెసిస్టర్ హ్యాజ్ కలర్ బ్యాండ్స్ బ్రౌన్, బ్లాక్, రెడ్ అండ్ గోల్డ్. వాట్ ఈస్ ఇట్స్ రెసిస్టెన్స్ వాల్యూ అని అడగడం జరిగింది. దీని ఆన్సర్ చూసుకుంటే మనకి 1000 ohms అని వచ్చింది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్ టు రెడ్యూస్ ద ఎర్త్ రెసిస్టెన్స్ ఇన్ అన్ ఎర్తింగ్ సిస్టమ్ అని అడిగారు. దీన్ని చూసుకుంటే ఈ ఎర్తింగ్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. దీని ఆన్సర్ వచ్చేటప్పుడు ఇంక్రీజింగ్ ద డెప్త్ ఆఫ్ ద గ్రౌండ్ ఎలక్ట్రోడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద గ్రౌండింగ్ అండ్ ఎర్తింగ్ అని అన్నారు. దీని ఆన్సర్ ఒకసారి ఇదనమాట. ఎర్తింగ్ ఇన్వాల్వ్స్ ద కనెక్టింగ్ ద నాన్ కరెక్ట్ క్యారింగ్ పార్ట్స్ టు ద ఎర్త్, while grounding involves connecting to the earth current carrying path to the earth. ఇది యాక్చువల్గా ఏంటంటే క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, అంటే ఆప్షన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. దానికోసం అర్థం అవ్వడం కోసమని దీన్ని మళ్ళీ రీఫ్రేమ్ చేయడం జరిగింది ఆప్షన్ మీకు. ఓకే, పాత వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన ఆన్సర్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇలాంటి క్వశ్చన్ కానీ వచ్చిందంటే మీకు ఆల్రెడీ మీరు చేస్తుంటే మీకు 40 marks వరకు వస్తున్నాయంటే ఇలాంటి ఆటలు స్కిప్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంది, టెక్నికల్గా ఉంది, కొంచెం లాజికల్గా ఉంది కాబట్టి కొంచెం ట్రిక్కీగా ఉంది క్వశ్చన్. చాప్టర్ 6 వచ్చేటప్పటికి డీసీ మిషన్స్ అండ్ జనరేటర్స్ నుంచి. ఇందులో నుంచి కూడా మనకి మెయింటెనెన్స్ నుంచి, దాన్ని డీసీ ఎక్విప్మెంట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. వాట్ ఈజ్ రికమెండెడ్ యాక్షన్ ఇఫ్ ఎ డీసీ మోటార్ ప్రొడ్యూసెస్ ద ఎక్సెసివ్ స్పార్కింగ్ అట్ ద బ్రషెస్ అని అన్నాడు కదా. బ్రషెస్ దగ్గర స్పార్కింగ్ ఎందుకు వస్తుంది? బ్రషెస్ దగ్గర స్పార్కింగ్ ఎక్కువ వస్తుంది అంటే స్పార్కింగ్ వచ్చింది, దాన్ని రికమెండేషన్ ఏం చేయాలి, దాని రెమెడీ అనమాట. అంటే బ్రషెస్ దగ్గర స్పార్క్ వచ్చింది, దాని రికమెండేషన్ ఏంటి అని అంటే రీప్లేస్ ద వోర్న్ అవుట్ బ్రషెస్ అండ్ క్లీన్ ద కమ్యూటర్ అని చెప్పారనమాట. మనకి బ్రషెస్ తెలుసు కదా, బ్రషెస్ ఏదైతే ఉంటుంది ఈ షేప్లో ఈ రెండు ఇలా ఉంటుంది. ఆ బ్రషెస్ ఏమవుతుంది, వోర్న్ అయిపోతుంది, దాన్ని అరిగిపోతుంది. దాన్ని తీసి మనం మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం. A DC generator delivers a load of 25 amperes at 200 volts. If the generated EMF is 205 volts, what is the armature resistance? దీన్ని మనం క్యాల్కులేషన్ చేసుకొని ఒకసారి చూసుకోండి. సింపుల్ న్యూమరికల్స్ ఇవన్నీ కూడా. ఓకే, విచ్ టైప్ ఆఫ్ ద DC generator has its field winding connected in the parallel with the armature అని అడిగాడు. ఇది కూడా థియరిటికల్ క్వశ్చనే. షంట్ DC generator. దీని ఆన్సర్ what is the most likely cause of a DC motor runs in the wrong direction? And incorrect field armature writing connections. Answer వచ్చేటప్పటికి
ఇవన్నీ కూడా మనకు మోస్ట్లీ మనం ఏంటంటే థియరిటికల్ క్వశ్చన్సే కవర్ చేయడం జరిగింది. న్యూమరికల్ క్వశ్చన్స్ అనేది మనం కవర్ చేయలేదు. మనం ఈ క్లాస్లో సరిపోతుందని 30 క్వశ్చన్స్ వరకే డిస్కస్ చేసాం. మిగిలిన క్వశ్చన్స్ని నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రికల్ సిరీస్లో వచ్చే క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైంకి ఏంటంటే డీజిల్ మెకానిక్, ఫిట్టర్ ఇవన్నీ చేస్తున్నాం. అందులో భాగంగా ఎలక్ట్రీషియన్స్కి మనం క్లాస్ చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఒకసారి పేపర్ డిస్కస్ చేద్దామని చేసాం. ఆ భాగంగా ఇందులో మనం 30 క్వశ్చన్స్ వరకే తీసుకున్నాం. 75 క్వశ్చన్స్లోని 30 క్వశ్చన్స్లో ఇవి మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి. విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ టు, మన చాప్టర్ చూసాం కదా ట్రాన్స్ఫార్మర్స్లో నుంచి. మెటీరియల్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద ట్రాన్స్ఫార్మర్ వైరింగ్ ఫ్రమ్ ద కోర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ వైరింగ్ కాపాడేది ఏంటి అని అడుగుతున్నాం. అది మైకా ఆన్సర్. విచ్ పవర్ లాస్ ఈజ్ అసెస్డ్ బై ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మనకు ఓసీ టెస్ట్ పెట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తామంటే కోర్ లాస్ టెస్ట్ తెలుస్తుంది. ఓకే. వాట్ విల్ బి ద ఎడీ కరెంట్ లాస్ ఇఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ బికమ్స్ డబుల్. అంటే ఎడీ కరెంట్ లాస్ ఎంత ఉంటుంది, సప్లై ఫ్రీక్వెన్సీ డబుల్ చేస్తే ఎంత ఉంటుంది అన్నాడు. దానికి ఏం చెప్పాడు, 4 times అవుతుంది. ద ఈఎంఎఫ్ పర్ టర్న్ ఆఫ్ ద సింగిల్ ఫేస్ ఈజ్ 10 kVA ఇచ్చాడు. దాని తర్వాత 2200 watts ఇచ్చాడు, లేదా 2020 watts ఇచ్చాడు. 50 Hz. జనరల్గా ఇండియాలో అన్నీ కూడా 50 Hz వాడతాం మనం. ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ 10 volts. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ టర్న్స్ అని అన్నాడు. దీన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే మీరు ఆన్సర్ చూసుకోండి. ఇది ఆన్సర్ ఇచ్చాం, బట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్పుకోండి, థియరిటికల్ క్వశ్చన్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాసెస్ రిమైన్స్ వేరియబుల్ డ్యూరింగ్ ద నార్మల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. కాపర్ లాస్ అది రిమైన్స్ వేరియబుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8th చాప్టర్ ఏసీ మిషన్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ అంటే ఆల్టర్నేటర్స్ అండ్ సెమీ కండక్టర్ డివైసెస్లో నుంచి వచ్చాయి. SCR అండ్ DIACS ఇందులో నుంచి వచ్చాయి. ఇందులో కూడా అంతే, మనకి ఇది చిన్న న్యూమరికల్ అనమాట. ఓకే. ఇది 6 pole ఆల్టర్నేటర్ ప్రొడ్యూసింగ్ 50 Hz. ద ఫ్రీక్వెన్సీ ఇస్ డిక్రీజ్ టు 20 Hz. హౌ మెనీ పోల్స్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ద సేమ్ స్పీడ్ అని అడిగాడు. ఇది కూడా మీరు న్యూమరికల్ చేస్తేనే వస్తుంది ఆన్సర్. ఇది విచ్ ఆఫ్ ద, ఇది థియరిటికల్ కాబట్టి పర్లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ ద ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ ఇస్ ద సింక్రనస్ జనరేటర్. ఓకే, దీని ఆన్సర్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కీ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ థైరిస్టర్స్ ఇన్ పవర్ కంట్రోల్. థైరిస్టర్స్ అని వచ్చాడు మళ్ళీ. సో దీని ఆన్సర్ వచ్చేది హై ఫ్రీక్వెన్సీ అండ్ లో పవర్ లాసెస్ అనమాట. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఇస్ టిపికల్ యూస్ ఫర్ ద కన్స్ట్రక్ట్ DIAC డెక్. ఇది సిలికాన్ అనమాట. దీని మనం అప్రాక్సిమేట్గా 30+ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. మిగిలిన క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ ఏదైతే ఎలక్ట్రీషియన్ సిరీస్ చేస్తున్నామో దానిలో ఒకసారి భాగంగా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.